చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఈ నెల 9న వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మామిడి ఫలాల ఉత్పత్తికి ప్రఖ్యాతిగాంచిన జిల్లా చిత్తూరని, కానీ ప్రస్తుతం మామిడి కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. ₹4 గిట్టుబాటు ధరను ప్రభుత్వం తూతూ మంత్రంగా ప్రకటించిందని, దీంతో రైతులు మామిడికాయలు రోడ్ల ప్రక్కన పారవేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతులకు అనేక రకాల ఇబ్బందులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర దొరక్క మార్కెట్లో విపరీతంగా ధరలు పడిపోయి పండించిన ప్యాడీ దగ్గర నుంచి పొగాకు, మిర్చి, కాటన్, ఏ పంటకు కూడా కడాకు, షుగర్ కేన్కు ఏటి కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులంతా కూడా విలువలాడిపోయారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు కానీ, కాటన్ రైతులు కానీ, పొగాకు రైతులు కానీ అందరినీ కూడా పరామర్శించిన విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలోనే గిట్టుబాటు ధర ఇవ్వటంలో పూర్తిగా విఫలమైంది. కేవలం ₹4 ఇస్తానని చెప్పటం చాలా దారుణమైనటువంటి విషయం. రైతులు ₹2 కూడా కొనుక్కోవటం లేదు అని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ పరిస్థితి వచ్చినా రోడ్ల వెంబడి తమ మామిడికాయల్ని పారేసి ఏడ్చుతూ వాళ్ళ బాధల్ని, వ్యతల్ని చెప్తూ ఉన్నా కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వం. ₹2 కూడా అమ్మకానికి సిద్ధపడ్డా కూడా కొనుక్కోలేని పరిస్థితులలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి. పల్పు ఫ్యాక్టరీలు అలా ఉన్నప్పుడు మద్దతు ధరను మరింతగా పెంచాల్సినటువంటి బాధ్యత, 4 నుంచి మరో ₹7-8 పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైతును ఆదుకోవాలా అన్నటువంటి విషయం ఈ ప్రభుత్వానికి కించిత్తు కూడా లేకపోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఓ రైతుకు పూర్తి ఆపన్న హస్తంగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వారి హయాంలో ఏ రోజు కూడా రైతుల వ్యతలు ఇంత దారుణంగా లేవు. ఈ రోజున రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా మిర్చి, పొగాకు ఇలాంటి విషయాలలో కూడా ప్రభుత్వ వైపు నుంచి ఏ రకమైన సహకారం లేనందువలనే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలంతా కూడా వాళ్ళు వెళ్ళగక్కటం జరిగింది. అంతకంటే ఎక్కువగా దాదాపు లక్షల హెక్టార్లలో ఈ రోజున మామిడి పండించినటువంటి రైతుకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటే లక్షలాది